ఎప్పుడు కందిపప్పు చారైనా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి పెసరపప్పుతోని. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ముద్ద ఎక్కువనే తింటారు. దీన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి. దీనికైతే ఫస్ట్ వాటర్ ఎసరు పెట్టుకున్న తర్వాత దాంట్లోకి పెసరపప్పు, పసుపు, కొంచెం నూనె వేసి మంచిగా ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లో యూజ్ చేసినట్టయితే తొందర అయిపోతుంది ఇంకా ప్రాసెస్. ఇలా ఉడికించిన దాంట్లోకి చింతపండు జ్యూస్ తగినంత వేసుకొని, ఉప్పు, నెక్స్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒక టమాటా, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి మరొకసారి వాటర్ వేసి కొంచెం ఉడికించుకోవాలి. అలా ఉడుకుతుంది అనేలోపు ఇంకో సైడ్ మనం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. పోపులోకి అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, 2 ఎండుమిర్చి, పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఆ పోపుని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయడమే. చాలా సింపుల్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీని పక్కకి ఇంకా వడియాలు ఉంటే